సంకేతాలు వస్తున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఖాళీ చేయించాలి అనే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయించాలి అనే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బిగ్ స్కెచ్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. మొత్తం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38. 2/3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వచ్చి చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరిగిపోయినట్టే. చట్టబద్ధంగా అలా చేరిన ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. పార్టీ ఫిరాయింపుల కింద వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయించడానికి రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేసినట్టుగానే తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, కొత్తగా చేరే వారిలో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలి అని షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల షరతులపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి తెచ్చుకొని వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 మంత్రి పదవుల కష్టం, వేరే ప్రతిపాదన పెట్టాలి అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావటానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజార్టీతో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దాదాపు ఖాయమైపోతుంది. బీఆర్ఎస్ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్లో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మరో 16 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు అది చట్టబద్ధమైన విలీన ప్రక్రియ అవుతుంది. చట్టబద్ధమైన చేరికలు అవుతాయి. గతంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీడీపీని, కాంగ్రెస్ని ఆ విధంగానే చట్టబద్ధంగానే తమలో విలీనం చేసుకున్నాయి. అటు టీడీఎల్పీని, కాంగ్రెస్ సిఎల్పీని కూడా చట్టబద్ధంగానే విలీనం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అప్రజాస్వామికంగా మా ఎమ్మెల్యేలను లాక్కుంటూ ఉన్నారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలా వెళ్ళిన వారిపై అనర్హత వేటు వేయాలి అని సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతూ ఉన్నారు. స్పీకర్పై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఎటువంటి అనర్హత వేటు ఉండకుండా చేయడానికి, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరటానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరితోనూ మాట్లాడుతున్నారు. కానీ మంత్రి పదవులు ఇచ్చే విషయంపైనే కొంత సందిగ్ధత నెలకొంది అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. నేను మధుతో మాట్లాడతాను. ఈలోపు మీరు మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసే ప్రక్రియ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మధు, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు అంగీకరించారు. కానీ మంత్రి పదవుల విషయం దగ్గరే కొంత ఆలోచిస్తూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ఎల్పీలో చేయడం జరిగింది. జస్ట్ రాజకీయ ప్రతీకార చర్యగా దీన్ని చూడాలి అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. గతంలో ఏ రకంగా అయితే అవమానం జరిగిందో అదే రకమైనటువంటి అవమానం బీఆర్ఎస్ కూడా చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకొక 16 మంది 2/3 వస్తే విలీనానికి ప్రక్రియకు మార్గం సుగమం అవుతా ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది అనేటువంటిది అంచనా వేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఫ్యూచర్ లో లీగల్ సమస్యలు రావద్దు, అబాసు పాలు కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 16 మంది ఎమ్మెల్యేలకు గాలం వేయాల్సిందే అనే ఆలోచన చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ ప్రారంభం అవుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ బయటికి రానున్నారు. 19వ తారీఖు రోజున భారీ సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ నాయకులతో అంతర్గతంగా. దాని తర్వాత బహిరంగ సభకి ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే గజ్వేల్ లేదంటే మరొక ప్రాంతంలో భారీ బహిరంగ సభతో ఆయన అరంగేట్రం చేయడానికి, మరొకసారి ప్రజల్లోకి ఉండడానికి కార్యక్రమం చేపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. అయితే సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి సంబంధించి మరి ఏ రకంగా వ్యూహరచన ముందుకు వేయాలి అనేటువంటి దానికి మంత్రి పదవుల ఆశ ముందు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆరుగురికి క్యాబినెట్ లోకి ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ ఇంకా జరగలేదు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ నుంచి వస్తే ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళ కొద్ది మందికి, రాబోయే వాళ్ళలో కొద్ది మందికి ఆశ చూపి సిఎల్పిలో విలీనం చేసుకోవాలి బీఆర్ఎస్ ఎల్పీని అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎవరు అనేటువంటిది కూడా
క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఇలాంటి వార్తా కథనాలు వెలువడడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా నిన్న అంతర్గతంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ కి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మంత్రి పదవుల కోసం వెళ్లే వాళ్ళు ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయి? 16 మంది కనుక వెళ్తే, ఇప్పటికే 10 మంది, ఇంకొక 16 మంది వెళ్ళాలంటే ఎవరు అంత సాహసం చేస్తారు అనే చర్చ కూడా కొనసాగుతుంది. రోహిత్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలే. వారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారు పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద గౌడ్, మన కౌశిక్ రెడ్డి, వీళ్ళు అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. మరికొంతమంది ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఇలా వీళ్ళు సబితా ఇందారెడ్డి, వీళ్ళంతా కూడా అత్యంత సన్నిహితంగా కొనసాగుతా ఉన్నారు. వీళ్ళలో నుంచి వెళ్లే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ కి కష్టం అవుతుందేమో 2/3 మెజార్టీని లాక్కోవడానికి అనేటువంటి చర్చ కూడా ప్రారంభమైంది. ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు కూడా పోయే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి నేపథ్యంలో సాధ్యమయ్యే పనేనా మంత్రి పదవుల ఆశ చూపి ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది? కేవలం ఒక 4గురికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్లు ఉన్నారు, చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మంత్రి పదవి కోసం. అట్లాంటి నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే పని అని కూడా చర్చ ఉంది. అంటే నిజంగానే మధు, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే అంతమంది ఎమ్మెల్యేలు, మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా? ఎందుకంటే గతంలో కూడా చూసాం, వెళ్ళరు అనుకున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వదిలి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా దాదాపు వెళ్ళరు అనుకున్న, అంటే ఊహించిన షాక్ ఏమైనా ఇవ్వబోతున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ఎగ్జాక్ట్లీ, నిజంగా కూడా రాజకీయాల్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రోజు వరకు మధ్యాహ్నం వరకు ఇక్కడే బీఆర్ఎస్ పార్టీలో ఉండి సాయంత్రం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా మన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎగ్జాంపుల్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత నెక్స్ట్ డే రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చనిపోయేంత వరకు జీవితాంతం బీఆర్ఎస్ లోనే ఉంటానంటూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో స్టేట్మెంట్ ఇచ్చారు ప్రకాష్ గౌడ్. నెక్స్ట్ డే రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇలాంటి సంఘటనలు రాజకీయ వర్గాల్లో ఉంటాయి, రాజకీయాల్లో జనరల్ గా ఉంటాయి. కానీ ఇప్పుడున్న సినారియోలో ఎవరు వెళ్తారనేది చర్చ జరుగుతూ ఉంది. నిజంగానే అట్లాంటి షాక్ ఇచ్చే పరిస్థితి ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా విలీనం దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. జనరల్ గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కడ కూడా. వెంకట ఎమ్మెల్యేలకు నిధుల విషయంలో కానీ, వారికి సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో, ఇంపార్టెంట్ విషయంలో కాస్త అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని విలీనం దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందనేటువంటి చర్చ సాగుతుంది. చూడాలి మరి ఎట్లాంటి షాక్ రానుందో బీఆర్ఎస్ పార్టీకి. ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందో అనేటువంటిది చాలా రోజుల నుంచి చర్చ. అసలు బీఆర్ఎస్ నుంచి వస్తున్న చర్చ ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తూ ఉంది మా ఎమ్మెల్యేలను అక్రమంగా, అప్రజాస్వామికంగా లాక్కున్నారు అని. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడానికి ముందుకు వెళుతుంది. సో బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టడానికి, గతంలో కాంగ్రెస్కు జరిగిన విధానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి. సో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే బీఆర్ఎస్ చెప్తా ఉంది